కార్తీక దీపం. కార్తీక దీపం మే 22nd ఎపిసోడ్‌లో జో వెటకారంగా దీప గురించి ఉద్యోగుల ముందు విన్నారా? చూసారా? మేనేజర్ మెయిల్ ఐడీ గురించి మాట్లాడితే మన దీప గారు ఓటర్ ఐడీ గురించి మాట్లాడుతున్నారు. వంశీ ఎవరికి ఏం తెలుసో, ఎవరితో ఏం మాట్లాడాలో ముందు నువ్వు అది తెలుసుకో. చింతకూర పప్పు ఎలా వండాలో అది అడుగు చెబుతుంది. కొబ్బరి పాలతో పలావ్ ఎలా వండాలో అడుగు చెబుతుంది. అంతేకాని ల్యాప్‌టాప్ ముందు పెట్టి మెయిల్ ఐడీ అంటే పాపం మేడం గారు పడిపోరు అంటుంది జోష్న వెటకారంగా. నేనింతవరకు ల్యాప్‌టాప్ వాడలేదు అంటుంది దీప అమాయకంగా. వెంటనే జో నేను చెబుతుంది అదే మేడం. గిన్నెలు తళతళా మెరవాలంటే ఏ సబ్బు వాడాలో మీకు తెలుసు. ఫ్లోర్ అద్దంలా మెరవాలంటే ఎలా క్లీన్ చేయాలో మీకు తెలుసు. అంతేకాని ఈ లాగిన్ అవ్వడాలు, ఆన్‌లైన్‌లో సాఫ్ట్ కాపీలు చదవడాలు కష్టం కదా! ఏం వంశీ నీకేమనిపిస్తుంది? మెయిల్ ఐడీ తెలియని మేడం గారే సీఈఓ అవ్వాలని ఆశపడగలగాలే గాని మేనేజర్‌ను నేనెందుకు? సీఈఓ గురించి ట్రై చేయకూడదు అనిపిస్తుంది కదా! ఎందుకు వంశీ మొహమాట పడతావు? పైకి చెప్పకపోయినా మనసులో నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదా ఏంటి? ఇంట్లో పని చేసుకునే పని మనిషిని తీసుకొచ్చి సీఈఓ చేయడం ఏంటి? మా కర్మ కాకపోతే అనుకుంటున్నావు కదా! అంటూ దీపను అవమానిస్తూనే ఉంటుంది జో. సీఈఓ పోస్ట్ అంటే సాంబారుకు తాలింపు పెట్టడం కాదు దీపగారు. దానికో క్వాలిఫికేషన్ ఉంది. ఈమెయిల్ ఐడీ లేని మీరు ఇంత పెద్ద సంస్థకు ఎలా సీఈఓ కావాలనుకుంటున్నారో నాకర్థం కావడం లేదు. అదే మీ ప్లేస్‌లో నేనుంటే వెంటనే ఇవన్నీ వదిలేసిపోయేదాన్ని. ఎందుకంటే నాకు చేతకాని పని నేను చేయలేను. కానీ ఇక్కడ విచిత్రమేంటో తెలుసా? నీకు చేత కాదు అని నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. నీకు తప్ప. హౌస్ కీపింగ్‌కు మాత్రమే పనికొచ్చే నీలాంటి వాళ్ళను ఇలాంటి పోస్టుకు స సజెస్ట్ చేసిన వాళ్ళకు చెప్పాలి. నా దరిద్రం ఎలా ఉందో చూసావా వంశీ? యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉన్న నేను ల్యాప్‌టాప్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియని మేధావితో తలపడుతున్నా. షేమ్ కదా అంటూ అందరి ముందు దీపను అవమానిస్తూ రెచ్చగొడుతుంది జోష్న. దీంతో కార్తీక్ అక్కడే ఉన్న ఒక ప్యూర్‌ని పిలిచి నీకు మెయిల్ ఐడీ ఉందా? ఎలా క్రియేట్ చేసుకున్నావు? అని అడుగుతాడు కార్తీక్. ఉంది సార్. మా ఫ్రెండ్ క్రియేట్ చేశాడు అని చెబుతాడు ప్యూన్. ఇక కార్తీక్ దీపకు అర్థం అవ్వాలని ప్యూన్‌తో మాట్లాడుతుంటాడు. కదా! మనకు తెలియని విషయం ఏదైనా ఉంది అంటే మన ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. వాళ్ళు కూడా మెయిల్ ఐడీ క్రియేట్ చేయొచ్చు. పాస్వర్డ్ క్రియేట్ చేయొచ్చు. అది మన ఫోన్‌కు పంపొచ్చు. ఆ మెయిల్ ఐడీ టైప్ చేసి పాస్వర్డ్ టైప్ చేస్తే లాగిన్ అయిపోయినట్లే అని చెబుతూ దీప ఫోన్‌కు మెయిల్ ఐడీ, పాస్వర్డ్ పంపిస్తాడు కార్తీక్. వెంటనే కార్తీక్ మాటలను అర్థం చేసుకున్న దీప వంశీ నాకు మెయిల్ ఐడీ ఉంది. లాగిన్ అవుతున్నా అంటుంది దీప. అది విన్న జో అయోమయంగా నువ్వు క్రియేట్ చేసావు కదా బావా అని అడుగుతుంది. మాట్లాడొద్దన్నావు మాట్లాడలేదు. సలహాలివ్వొద్దు అన్నావు ఇవ్వలేదు. పాపం నాని ఏదో కన్ఫ్యూజన్‌లో ఉంటే చిన్న క్లారిటీ ఇచ్చాను అంతే. ఆర్ యూ క్లియర్? బాబు వంశీ లాగిన్ అయ్యావా? ఈ మాత్రం దానికి ఎందుకయ్యా ఇంత హడావిడి? అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చి వెళ్ళిపోతాడు కార్తీక్. ఇక మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కార్తీక్ దీపకు మెయిల్ ఐడీ క్రియేట్ చేయడంతో రగిలిపోతుంది జోష్న. వెంటనే దీప దగ్గరకు వెళ్ళి బావ సాయం చేశాడు కాబట్టి ఈ గండం దాటవేశావు. పాపం ఇక మీదట నీకు అన్నీ గండాలే. ఎలా దాటుతావో ఏంటో. ఇవన్నీ దాటుకొని సీఈఓగా గెలిచి నీ కన్న వాళ్లకు దగ్గరైపోదామనుకుంటున్నావేమో. నువ్వు నీ తల్లిని అమ్మ అని పిలవడం కాదు కదా, కనీసం దగ్గరికి కూడా రానివ్వను. కన్న తల్లికి కన్నబిడ్డ దూరం అయిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నేను చూడాలి. నువ్వు ఏడుస్తూ నా ముందు మోకాళ్ళ మీద వాలి రెండు చేతులు జోడిస్తూ జోష్నా నేను ఓడిపోయాను అని అందరికీ వినబడేంత గట్టిగా చెప్పే రోజు అతి తొందరలోనే వస్తుంది దీపా. నువ్వే కూతురువని తెలియని నీ తండ్రి నువ్వెందుకు పనికిరావు అని నిన్ను ఆఫీసులో నుంచి ఇంట్లో నుంచి గెంటేసే రోజు కూడా అతి త్వరలోనే వస్తుంది. ఎదురు చూస్తూ ఉండు అంటూ వార్నింగ్ ఇచ్చిపోతుంది. మరోవైపు శివనారాయణ ఇంట్లో నేను ఇంకా బయలుదేరతాను కాంచనా అని చెప్పి వెళ్ళడానికి ట్రై చేస్తాడు శ్రీధర్. అయితే అక్కడే ఉన్న శౌర్య నువ్వు మాతోనే ఉండు తాతయ్య అని అంటుంది. ఇక అది విన్న పారు వెటకారంగా అవునవును అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి మీ తాత మీ చిన్ని నానమ్మ మీ అత్త మీ మామయ్య అందరినీ వచ్చేయమని చెప్పు అంటుంది. అందరికీ ఆశ్రయం ఇచ్చేంత పెద్ద మనసు మీకున్నా వచ్చి జారబడేంత చిన్న మనసు నాకు లేదు తాతయ్య గారు అంటూ రివర్స్ కౌంటర్ ఇస్తాడు శ్రీధర్. అయ్యో నేనేదో తనతో ఒక మాట అంటే నువ్వు అంత దూరం పోతావేంటల్లుడు అంటుంది పారిజాతం కవర్ చేసుకుంటూ నవ్వుతూ. ఇక అప్పుడే వాళ్ళ మాటలు వింటూ లోపలికి వచ్చిన జో పాప మామయ్య తన వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతాడు గ్రాని అంటుంది. తన వెనుకే దీపా కార్తిక్ కూడా ఇంట్లోకి వస్తారు. వెంటనే శౌర్య తండ్రితో నాన్న నన్నేమో నా అన్నమ్మతో ఊరు పంపేసి మీరు సమ్మర్ హాలిడేస్ అమ్మమ్మ ఇంటికి వచ్చారా అని కార్తిక్ను అడుగుతుంది. అవునమ్మా ఈ హాలిడేస్ను ఎలా ఎంజాయ్ చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతుంటే ఇదిగో ఈ జోష్న పిన్నే మా ఇంటికి రాబావా అని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది అంటాడు కార్తిక్ వెటకారంగా.
పిన్నా అంటూ ఆశ్చర్యపోతుంది శౌర్య. శౌర్య అలా అయోమయంగా పిన్నా అనడంతో కాంచన నవ్వుతూ, జోష్న నీకు వరుసకు పిన్నే అవుతుందే అంటుంది. అవును బుజ్జి తల్లి, నీకు నేను పిన్నినే అవుతాను కానీ నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో అంటూ చాక్లెట్ ఇస్తుంది జో. జో నువ్వు రా ఆడుకుందాం అంటుంది శౌర్య. నేను ఇక్కడ ఆడుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నువ్వు వెళ్ళు అంటుంది జోష్న. ఇక శౌర్య వెళ్ళిపోతుంది. ఆ తరువాత కాంచన దీపతో, దీప మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చావు కదా, ఎలా ఉంది, అంతా బాగానే ఉందా అని అడుగుతుంది. వెంటనే జో కలుగజేసుకుంటుంది. ఈ మాట నువ్వు నన్ను అడిగుంటే బాగుండేదత్తా, కానీ అడగకపోయినా నేనే సమాధానం చెబుతాను అంటుంది జోష్న. జో అలా అనగానే శ్రీధర్ వెటకారంగా పక్క వాళ్ళ విషయాల్లో తలపెట్టడం అవసరమా మెనకొడలా అంటూ కౌంటర్ ఇస్తాడు. వెంటనే కార్తీక్ ఆవిడ తలపెట్టే రకం కాదు తగలబెట్టే రకం అంటాడు. ఆఫీస్లో ఏ గొడవ జరగలేదు కదా అని అడుగుతాడు శ్రీధర్. వీళ్ళని చూస్తుంటే ఏదో జరిగినట్లే అనిపిస్తుంది అంటుంది కాంచన అనుమానంగా. గొడవ ఎప్పుడూ ఇద్దరు సమానంగా ఉండే వాళ్ళ మధ్య జరుగుతుంది అత్త. నువ్వేమి అనుకోనంటే నీకొక మాట చెప్పనా, బావ ఏదో జాలిపడి తాళి కట్టాడు అనుకుందాం, కానీ చదువు సంధ్య లేని పల్లెటూరి ముద్దుని కోడలిగా నువ్వెలా ఒప్పుకున్నావత్తా అంటుంది జోష్న. దీంతో కాంచన షాక్ అవుతుంది. వెంటనే కార్తీక్ జోష్న అంటాడు కోపంగా, నువ్వు కోపాన్ని ఎప్పుడూ జేబులో పెట్టుకుని తిరుగుతావా బావా అని అడుగుతుంది జోష్న. కానీ నువ్వు మాత్రం బుద్ధిని బీరువాలో పెట్టి బయట తిరుగుతుండావే అంటుంది కాంచన. బుర్ర లేకపోవడం కంటే బుద్ధి లేకపోవడం బెటరే అత్త అంటుంది జోష్న. రెండూ ఒకటే కదా అంటుంది పారిజాతం అయోమయంగా. కాదు గ్రాని, ఎలా చేయాలో తెలియకపోవడం బుద్ధి లేకపోవడం, ఏం చేయాలో తెలియకపోవడం బుర్ర లేకపోవడం. మొదటిది నాకు లేదని అత్తాభిప్రాయం, రెండోది దీపకు లేదని నా ఉద్దేశ్యం అంటుంది జోష్న మరోసారి దీపను అవమానిస్తూ. నీ ఉద్దేశాలను తీసుకెళ్లి ఊరగాయ జాడీలో పెట్టుకో, నాలుక తిరిగినట్లుగా నోరు మాట్లాడితే దెబ్బలు ఒంటికి తగులుతాయి అని వార్నింగ్ ఇస్తుంది కాంచన. కొట్టత్తా, నువ్వు నా మేనత్తవి, నువ్వు నన్ను కొట్టే హక్కు పెట్టే హక్కు రెండూ ఉన్నాయి. అలాగే నాకు కూడా ఏదైనా యథార్థం ఉంటే నీతో చెప్పుకునే హక్కుంది. ఒకరికి పోటీగా నిలబడాలంటే నిలబడే అర్హత మనకుండాలి మామయ్య అంటుంది జోష్న. దీపకు ఏం తక్కువే అంటుంది కాంచన. అక్కడికే వస్తున్నానత్తా, ఇంట్లో కూర్చున్న నీకు ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలియదు కదా అంటుంది జోష్న. చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు కార్తీక్. చెప్పాలి బావా, లేదంటే నా కోడలు ఆఫీస్లో అదరగొడుతుంది అని అత్తనుకుంటుంది కదా. పాపం దీప బెదిరిపోతుందని అత్తకేం తెలుసు అంటుంది జోష్న. నా కోడలిని ఏం చేశావే అని అడుగుతుంది కాంచన. నేనేం చేయలేదు, మీరే అర్హతకు మించి ఆశపడ్డారు, అధికారం కట్టబెట్టడానికి పోటీకి దింపారు. కార్పొరేట్ ఆఫీస్లో పనిచేయడం అంటే కిచెన్లో కూరగాయలు తరగడం అనుకుంటుంది నీ కోడలు. గరిట తిప్పినంత తేలిక కాదు పెన్ను తిప్పడం. ల్యాప్టాప్ చూడగానే అమ్మగారికి చేతులు వణికాయి. ఇంకా మిగతా విషయాలు చెప్పాల్సిన అవసరమే లేదనుకో. కాస్త పద్ధతిగా చెప్పాలంటే గ్రానీ కనకం మీద శునకం అనే పద్యం ఉండాలే, అది కాస్త చెప్పరాదు అంటుంది జోష్న. కనకం కనకం సింహాసనంన శునకం కూర్చుండబెట్టి శుభలగ్నంగా తొనరగా బట్టం కట్టిన వెనకటి గొనమేళ వినరా సుమతి అంటూ పద్యం చెబుతుంది పారిజాతం. ఇది కదా, ఈ పద్యం దీపలాంటి వాళ్ళ కోసమే రాశారు. అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి అధికారం కట్టబెడితే ఎలా ఉంటుందో ఇంతకంటే గొప్పగా చెప్పలేం అంటూ మరింత దారుణంగా అవమానిస్తుంది జోష్న. దీంతో అప్పుడే అక్కడకు వచ్చిన సుమిత్ర కోపంగా జోష్న అని అరుస్తుంది. ఇక సుమిత్ర ఆవేశంగా రావడంతో కార్తీక్ నువ్వు ఆగత్తా అని ఆపేసి జోతో, మేడం గారు సమ్మర్ క్లాసులేవో స్టార్ట్ చేసినట్లున్నారు, సుమతి శతకంతోటే శుభారంభం చేశారు, మరి నాలాంటి స్టూడెంట్ రెస్పాండ్ అవ్వకపోతే ఎలా చెప్పు, మేడం తాబేలు కుందేలు కదా తెలుసా మీకు, దీన్ని ఎవడో సరదాగా రాశాడు కదా అని 2025లో ఫారెన్లో టెస్ట్ చేశారు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు కూడా తాబేలే గెలిచింది. ఎందుకో తెలుసా, కుందేలుకు గెలుపు మీద గర్వం ఉంటుంది, కానీ తాబేలుకు గెలుపు మీద నమ్మకం ఉంటుంది. గర్వం ఏదో ఒక రోజు తలదించుకుంటుంది, కానీ నమ్మకం ఏదో ఒక రోజు తలెత్తుకుంటుంది. ఇందాక ఏదో అన్నావు, కార్పొరేట్ ఆఫీస్లో పనిచేయడం అంటే కిచెన్లో కూరగాయలు తరగడం అనే కదా మేడం. ఆ కార్పొరేట్ ఆఫీస్లో పనిచేసేది కూడా కిచెన్లో వంటల గురించే మేడం. ఎంత పెద్ద మహావృక్షమైనా చిన్న విత్తనం నుంచే మొదలుకెత్తుతుంది అన్న వాస్తవం మీకు మర్చిపోతే ఘోరంగా అవమానం పడేది తమరే. మేడం గారు, నా భార్యకు ఉన్నతమైన విద్య లేదు, కానీ ఉన్నతమైన సంస్కారం ఉంది. ఇంగ్లీష్ చదవడం రాకపోవచ్చు, ఇల్లు చక్కదిద్దుకోవడం వచ్చు, ఇచ్చిన పని బాధ్యత చేయడం వచ్చు, పని చేసే చోట మంచి పేరు తెచ్చుకోవడం వచ్చు, అన్నిటికంటే మంచి ఓర్పు సహనంతో ఉండడం వచ్చు. సహనాన్ని మంచితనాన్ని అవకాశంగా తీసుకుని ఆడుకోవద్దు మేడం. నా భార్య తాబేలు లాంటిదే, నడక ఇప్పుడే మొదలుపెట్టింది. ఈ రేసులో కూడా కుందేలు మీద ఈ తాబేలే గెలుస్తుంది మేడం. శిఖరంలా పెరిగిపోయిన గర్వాన్ని నమ్మకం పాతాళంలో తొక్కపడేస్తుంది. అప్పుడు గెలిచిన మనిషి మీ కంటికి కొండంత కాదు, ఆకాశం అంత కనబడుతుంది.
అప్పుడు నీ సుమతి శతకాలు శునక భేదాలు పనిచేయవు మేడం అంటూ గట్టిగానే ఇచ్చి పడేస్తాడు. కార్తీక్ అలా చెప్పగానే సుమిత్ర కోపంగా బాగా చెప్పావురా అంటుంది. మమ్మీ బావ నన్నేం పొగడ్డం లేదు, దీపతో పోలిస్తే నువ్వెందుకు పనికిరావని తిడుతున్నాడు అంటుంది జ్యోష్న. ఆ పోలిక మొదలుపెట్టింది నువ్వు. ఈ పోటీలో నువ్వు గెలవాలని ఒక తల్లిగా నేను కోరుకుంటాను. కానీ నీ గెలుపు నీ టాలెంట్తో తెచ్చుకున్న దానిలా ఉండాలి, అవతలి వాళ్ళను కించపరిచేలా కాదు. ఆఫీస్లో ఏదైనా జరగని అది ఆఫీస్లోనే వదిలే. ఇలాంటి పంచాయతీలు మరోసారి పెట్టకు. నువ్వు నా బలహీనత కదా అని ఏం చేసినా భరిస్తాను అనుకోకు. నాలో ఎంత బలహీనురాలుందో అంత మొండిదుంది. ఆ మొండిదానికి కన్నవాళ్ళనే కాదు, కడుపున పుట్టిన దాన్ని కూడా మర్చిపోగల శక్తి ఉంది అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది సుమిత్ర. ఇక సుమిత్ర వెళ్ళగానే పారు, పిల్లలేదో సరదాగా మాట్లాడుకుంటున్నారు, దీన్ని గొడవలా చూడడం అవసరమా కాంచన అంటుంది. దాంతో కాంచన పారుతో మనుషులను మాటలతో బాధపెట్టడమే సరదా అనుకుంటున్నావు పిన్ని అని అడుగుతుంది. ఇక శ్రీధర్ కూల్గా, సుమిత్ర చెప్పింది కదా, అర్థం అవ్వాల్సిన వాళ్ళకు అర్థమైంది, వదిలే కాంచన అంటూనే, చూడమ్మా దీప, నైపుణ్యంతో నమ్మకంతో పనిచేసే వాళ్ళు ఎప్పుడూ పైకొస్తారు. మనం మామూలుగా వేసే అడుగు కూడా చిన్నప్పుడు ఎంతో కష్టపడి నేర్చుకుంటేనే వచ్చింది. ఏదైనా అంతే నేర్చుకుంటేనే వస్తుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా, నువ్వు గెలవాలని నీ మామగారిగా నేను కోరుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు శ్రీధర్. నేటితో ఎపిసోడ్ ముగిసింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.